ఈ ఎంపీ ఎన్నికల్లో ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది? ఈ సాధారణ పరిస్థితుల్లో ఆలోచన చేస్తే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ వచ్చింది కాబట్టి ప్రజలు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు మేలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానం. ఇంతకుముందు ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, అది ఏమాత్రం సామాన్యులకు మేలు చేయలేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉన్నదంటే బీజేపీ కూడా ఉన్నది, కానీ ఎంపీలు వాళ్ళు మాత్రమే సామాన్యుల వరకు ఫలాలు అందుతలేవు. కాబట్టి ఎక్కువ మొత్తంలో ప్రజానీకం ఆలోచన చేసేది ఏమైనా బడుగు బలహీన వర్గాలు హరిజనులు కూడా ఆలోచన చేసేది ఏంటంటే మైనార్టీ సోదరులు కూడా ఆలోచన చేసేది కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితేనే మనకు సామాన్యులకు మేలు జరుగుతారని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి అట్లా సార్ కాంగ్రెస్ కంపల్సరీ కాంగ్రెస్ గెలుస్తుంది. బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు, ఇటు పక్క రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరి మధ్యలో ప్రజా సమస్యలు వినడంలో కానీ ప్రజా సమస్యలు తీర్చడంలో కానీ ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో కానీ ఎవరు బెటర్ అనుకోవచ్చు? అయితే రంజిత్ రెడ్డి గారు అయితే సార్ గారు అయితే కొద్దిగా ప్రజలను మనుషులను ఒక విలేజ్లో అంటే ఈ వ్యక్తిని గుర్తుపట్టే వ్యక్తి ఉన్నాడు. గత ఎంపీ గారు అయితే మన కొండేశ్వరరెడ్డి ఆయన ఎంపీ చేసినప్పుడు ఏమన్నాడు, నాకు సామాన్య కార్యకర్త నేను గుర్తుపట్టలేను అంటున్నాడు. ఆయన ఇంటర్వ్యూలో కొద్దిగా చెప్తున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం గెలిపిస్తే కూడా ఏం గుర్తుపడతాడు? సామాన్యులను గుర్తుపట్టే నాయకుడు కావాలి. రంజిత్ రెడ్డి గారు అంటే ఆయన గుర్తుపడతాడని చెప్తున్నాడు. ఈయన ఏమంటున్నా అంటే నాకెవరో తెలియదని కొద్దిగా ఇంటర్వ్యూలలో చెప్తున్నారు. అలాంటి వ్యక్తిని ఎట్లా సామాన్యులు ఎట్లా గెలిపించి ఎట్లా ఓట్లేస్తారు? రంజిత్ రెడ్డి గారు స్పందిస్తారు కానీ ఆయన అనుకుంటున్న వ్యక్తిగతంగా అందరితో సహకారం చేస్తాడని మేము అనుకుంటున్నాము. మేబీ గెలుస్తాడు కూడా, భారీ మెజార్టీతో గెలుస్తాడని. అని ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్? రంజిత్ రెడ్డి గారు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఇంతకు ముందున్న టీఆర్ఎస్ను విస్మరించారు కాబట్టి పనులు మంచిగా జరగలేవు. కాబట్టి ఆ విధంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు మా దగ్గర ఉన్న సీఎం కూడా మా జిల్లా అయినాయి కాబట్టి మేము అనుకూలిస్తున్నాం. జిల్లా అని చూస్తున్నారా లేకపోతే అభివృద్ధి కోసం కూడా చూస్తున్నాం. సొంత జిల్లా అవుతుంది. అందులో రంజిత్ రెడ్డి గారు ఇంతకుముందు పని చేస్తారు ఎంపీగా ఏమన్నా చేసిర్రు. నమ్మకం ఉంది మళ్ళీ చేస్తారు? నమ్మకం ఉన్నందుకే కదా. సో బీజేపీ పార్టీ చూస్తే పక్క 400 సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు కదా, ఆ ప్రభావం కానీ ఇక్కడ కానీ ఏమి ఉండదు బీజేపీ పార్టీ? ఏముండదు, ఆయనకు తెలియ సగగా మాట్లాడడానికి రాదు. ఏం చేస్తాడు ఆయన? ఎవరికి? మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఈ ప్రాంత పైనే కానీ, కాకపోతే ఆయనకు ఏమి ప్రజల పట్ల ఏమి విశ్వాసం ఏం లేదు, ఏం చేయడు. ఆయన డబ్బు ఉండొచ్చు అంతేగాని ఏముండదు ఆయనకు. అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు ఎంపీగా? మనమైతే కాంగ్రెస్ పథకాలు అందినాయి అన్న. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అందినాయి. మొన్న వరకు చేసింది కానీ 2-3 అందినాయి. మనకు మంచిగా హెల్ప్ చేసింది సార్. ఆ పర్సెంట్ మనం ఫేవర్ ఆయనకి ఉన్నాం. ఎమ్మెల్యే గారి మనకు మా నాన్నగారు ఉన్న పర్సెంట్ సార్ మాకు ఫేవర్ చేసిండు. ఎందుకంటే ఎవరిని విమర్శించాను అన్న కానీ మా నాన్నకు మంచిగా చేసిండు. సార్ కూడా సాయం చేసిండు, సార్ తోటి ఉంటున్నా. కాకపోతే ఇప్పుడు ఉన్న పోయిన ఎమ్మెల్యే సార్ కూడా చేసిండు, తప్పంటలేను. కానీ మాకు ఫేవర్ చేసిందంటే సార్ ఆయనకే ఇస్తాం. చిన్నప్పటి సంది మా నాయనతో ఉన్నాడు, మా నాయనకి చెప్పిండు, మా నాయనకు ధైర్యం ఇచ్చింది. తర్వాత మాకు కూడా ధైర్యం ఇచ్చింది. మాకు సమస్య ఉండే తీర్చిండు. అట్లాంటి నేను సార్ కేసు రంజిత్ రెడ్డి ఇప్పుడు సార్ ఉన్నాడు కదా సార్, ఎంపీ సార్, ఆయనకి వేద్దామని డిసైడ్ అయినా. ఎట్లా ఉండబోతుందంటే మీ పార్లమెంట్ కి సంబంధించి చేవెళ్ళ ఎంపీ ఎవరు గెలిచే ఛాన్స్? ఇప్పటికైతే బాగానే ఉంది, కాంగ్రెస్ ఇక్కడైతే కాంగ్రెస్ ఉంది. ఇప్పటికైతే రాష్ట్రంలో మార్పు రావాలనుకున్నారు, కాంగ్రెస్ వచ్చింది అంతే. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే రిజల్ట్ వస్తుంది, అదే వస్తుందని అనుకుంటున్నాం. కానీ పబ్లిక్ ఎప్పుడు ఇలా మరేది తెలుస్తుంది, పబ్లిక్ ఆలోచన అవుతుంది. అట్లని ఏ పార్టీల మధ్య పోటీ ఉండొచ్చు అనుకుంటారు? ఇక్కడ ఎక్కువ అంటే టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉంది ఇక్కడ, ఈ రెండు పార్టీలు. బీజేపీ ఏం లేదు, బీజేపీ అయితే తక్కువ ఇక్కడ అయితే.